హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. ఎండవేడికి ఉక్కపోతకు నగర జీవి ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. సిటీ పీపుల్ అంతా ఎక్కడ కాసంత చల్లదనం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి టైంలో రియల్ ఎస్టేట్ సెక్టార్లోని తాజా కబుర్లు చెప్పి మిమ్మల్ని కూల్ చేసేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. గ్రీన్ బిల్డింగ్స్ ఈ కాన్సెప్ట్ కు ఇప్పుడు పెరుగుతున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కార్బన్ ఉద్గారాల నివారణ కోసం ఈ గ్రీన్ బిల్డింగ్స్ అనే భావన విపరీతంగా వృద్ధి చెందగా కోవిడ్ మహమ్మారి విధ్వంసం తర్వాత సామాన్య ప్రజలు కూడా ఆరోగ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది. ఇది విశ్వవ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్స్ భావన పెరిగేందుకు దోహదం చేస్తుంది. పర్యావరణ హితమైన భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ విశేష కృషి చేస్తోంది. గ్రీన్ బిల్డింగ్ల విశిష్టతను మరింత చాటి చెప్పేందుకు ఏ ఏరియాలో ఎటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన వచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. జూలై 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ ప్రాజెక్టులతో ఈ ప్రాపర్టీ షో జరగనుంది. భారతదేశంలో తొలిసారి నిర్వహించనున్న ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో బ్రోచర్ ను మంత్రి హరీష్ రావుతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహించే ఈ ప్రాపర్టీ షోలో పలు ప్రముఖ రియాల్టీ సంస్థలు పాలుపంచుకోనున్నాయి. 15th June రోజున కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బోత్ హానరబుల్ మినిస్టర్స్ హావ్ ఇనాగ్రేటెడ్ ఐటీ టవర్ ఎట్ సిద్దిపేట్. ఈ ఐటీ టవర్ కు మనం ఐజీబీసీ తరఫున గోల్డ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంగా ఐజీబీసీ చేపట్టబోయే ఎక్స్క్లూజివ్ గ్రీన్ ప్రాపర్టీ షో ఆన్ July 28, 29 and 30th దీని యొక్క బ్రోచర్ కూడా విడుదల చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఈవెంట్ సపోర్ట్ చేస్తుంది. దే ఆర్ ద పార్ట్నర్స్. ఇక్కడ మేము ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ గానీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్ మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాము. ప్లస్ గ్రీన్ ప్రోడక్ట్స్, గ్రీన్ టెక్నాలజీ, గ్రీన్ సర్వీస్ కూడా చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆర్ మేబీ ఇన్ ద వరల్డ్ లోనే ఫస్ట్ టైం కావచ్చు. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ షోస్ ఎవరు చేయలేదు. అంటే మా ఉద్దేశం ఏంటంటే గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ అనేది, గ్రీన్ రేటింగ్ అనేది ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాము. మా డెవలపర్స్ అంతా ఎవరైతే రిజిస్టర్ చేసినారో మాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 650 ప్రాజెక్ట్స్ మనకు తెలంగాణలో గ్రీన్ రేటింగ్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ప్రీ సర్టిఫికేషన్ చేసుకుంటారో ఆ ప్రాజెక్ట్స్ మాత్రమే మేము ఇక్కడ డిస్ప్లేకు వాళ్ళకి అవకాశం ఇస్తాము. మాకు వచ్చిన రెస్పాన్స్ చాలా ట్రెమెండస్ గా ఉన్నది. డెవలపర్స్ కానివ్వండి, గ్రీన్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, చాలా ట్రెమెండస్ గా ఉంది. వీరు సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వస్తారు. దీంట్లో పార్ట్ ఆఫ్ దిస్ గ్రీన్ ప్రాపర్టీ షోలా వీఆర్ ఆస్కింగ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్ లైక్ జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు కూడా దే కెన్ ఆల్సో షోకేస్ దేర్ వాట్ ఎవర్ ఇనిషియేటివ్స్ స్టేట్ గవర్నమెంట్ has taken up. ఎన్నెన్నో వర్ణాలు, ఎన్నెన్నో అందాలు, ఒక్కో వర్ణానికి ఒక్కో సొగసు. మీరు ఎంత ఇష్టంగా కట్టుకున్న ఇంటికి మీకు నచ్చిన రంగులు అద్దుతూ అందాల నిలయంగా మార్చుతుంది టెక్నో పెయింట్స్. నిర్మాణాలకు రంగుల హంగులద్దేందుకు టెక్నో పెయింట్స్ విస్తృత స్థాయి నెట్వర్క్ కలిగి ఉంది. 6,000కు పైగా నైపుణ్యం ఉన్న పెయింటర్స్ తో 25 ఛానల్ పార్ట్నర్స్ తో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోంది ఈ సంస్థ. టెక్నో పెయింట్స్ ను కొనుగోలుదారులకు మరింత చేరువ చేసేలా బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబును ఎంపిక చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న మహేష్ బాబు క్యాంపెయినింగ్ తో టెక్నో పెయింట్స్ రిటైల్ రంగంలోనూ కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకునే అవకాశం ఉంది. హాయ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి గారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుని సో క్యాంపెయినింగ్స్ అండ్ యాడ్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. సో వాటి విషయం మాట్లాడదాం. బట్ అంతకన్నా ముందు సార్, 22 years ఆఫ్ యువర్ టోటల్ హిస్టరీ, టెక్నో పెయింట్స్ హిస్టరీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ చిన్న స్థానం నుంచి ఇప్పుడు టాప్ బ్రాండ్ లాగా, సో మీ హ్యాపీనెస్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంది? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈ ఆల్మోస్ట్ 22 years లో మేము పాన్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని కార్పొరేట్ కంపెనీస్ కి సర్వీసెస్ ఇస్తూ వచ్చాము. మేము ఈ పొజిషన్ కి తీసుకురావడానికి ఇప్పటి వరకు ఉన్న మా క్లయింట్స్ అందరికి కూడా ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే నేను మామూలుగా స్టడీ చేసింది ఏంటంటే మీరు ఇంతవరకు ఎప్పుడు ఈ మధ్య కాలంలో లేదంటే మీ హిస్టరీలో ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎప్పుడు పెట్టలేదు. ఒక హీరోని పెట్టి హీరోయిన్ పెట్టి క్యాంపెయినింగ్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు కదా. సో దాని
దాని వెనకాల కారణం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇండియన్ పెయింట్ ఇండస్ట్రీ చూసుకుంటే రీటైల్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది. రీటైల్ అంటే మీకు టైర్ 2, టైర్ 3 అంటే విలేజెస్ వరకు కూడా పెయింట్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది. మేము చేస్తున్న ఇండస్ట్రీ, ఇప్పటి వరకు చేస్తున్న ప్రాజెక్ట్ ఇండస్ట్రీ అనేది చాలా లిమిటెడ్ ప్రాజెక్ట్స్ తో మేము ఇప్పటి వరకు రన్ చేస్తూ వచ్చాము. మేము రీటైల్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కంపల్సరీ ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక పెద్ద సూపర్ స్టార్ తో వెళ్ళాలనేది మేము ఆలోచించాము. పాన్ ఇండియా అంతా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ టార్గెట్ మార్కెట్ గా సౌత్ ఇండియన్ టార్గెట్ చేసుకోవడానికి మహేష్ బాబు గారిని మా బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నాము. ఆయనకున్న ఇమేజ్ మా కంపెనీకి చాలా బాగా సపోర్ట్ అవుతుందని, మార్కెట్ లో బాగా మా ఇమేజ్ ని, మా పొజిషన్ డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నామండి. అంటే బాగా సింక్ అయింది సార్. అంటే మహేష్ బాబు గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రంగులకు ప్రతీక. టెక్నో పెయింట్స్ రంగులకు మహేష్ బాబు గారి ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న ఒక రంగుకు మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను. 100% కరెక్ట్. అది కలర్స్ కి బాగా ఆయనకున్న గ్లామర్ బాగా కనెక్ట్ అవుతుంది అనేది చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. అంటే ఇల్లు అంటే ఇప్పుడు పెయింటింగ్స్ అంటే లుక్ కదా, లుక్, గ్లామర్, కలర్. అంటే మనం అందంలో చూస్తే గ్లామర్ అంటాము, ఇంటి విషయంలో చూస్తే లుక్ అంటాం, బ్యూటీ. సో ఈ బ్యూటీకి ఆ గ్లామర్ కి బాగా యాప్ట్ గా సరిపోయింది సార్. సో అంటే ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఆయన వర్క్ లోకి వచ్చేసరికి చాలా ఫ్యాషన్ గా ఉన్నాడు. మాకు కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆయనకి అప్పటికప్పుడు ఆయన స్టోరీని కూడా కొంచెం ఆయన ఇది చేసేసుకొని కొన్ని డైలాగ్స్ ఓన్ చేసుకొని చాలా బాగా సపోర్ట్ చేశారు ఆయన గాని, నమ్రత గారు గాని. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ బాబు గారితో స్టార్ట్ చేశారు మీ క్యాంపెయినింగ్ జర్నీ. సో ఇప్పటి నుంచి టెక్నో పెయింట్స్ ఇంకా డబుల్ స్పీడ్ తో ముందుకెళ్లాలని, ఇంకా ఎక్కువ అందాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందంగా, అద్భుతంగా, విలాసంగా, విభిన్నంగా, సరికొత్తగా, సాటి లేనంత గొప్పగా, మొత్తం మీద లైఫ్ స్టైల్నే మార్చేంత గ్రేట్గా హౌసింగ్ ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సంవత్సరాల తరబడి తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లకు బెస్ట్ అందించాలనే డెడికేషన్, ఉత్తమ విలువలతో సంస్థను నడిపించే విజనరీ లీడర్షిప్ ఉన్నప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. 27 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాణ్యతకు, నవ్యతకు పేరొందిన రియాలిటీ సంస్థగా 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది శిల్పా ఇన్ఫ్రాటెక్. శిల్పా ఇన్ఫ్రాటెక్ సంస్థ అధినేత శిల్పా మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 30కు పైగా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. నాణ్యతకు, నవ్యతకు మారుపేరుగా ఎదిగిన రియాలిటీ సంస్థ శిల్పా ఇన్ఫ్రాటెక్ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల అన్ని వర్గాల కస్టమర్లకు అనువైన ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటుంది. కస్టమర్లు అబ్బురపడే రీతిలో మనసుకు నచ్చే మెచ్చే ప్రాజెక్టులను చేపడుతూ ప్రతి వారికి తాము కోరుకున్న ప్రాపర్టీని అందించగలిగే సమున్నత సంస్థగా ఎదిగింది శిల్పా ఇన్ఫ్రాటెక్. సో మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఈ రోజు మనతో ఉన్నారు శిల్పా ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ డైరెక్టర్ నాగిని సింగారెడ్డి గారు. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఆల్ వెల్ అండి, హౌ ఆర్ యూ? గుడ్ అండి, చాలా బాగున్నాను. సో ఇప్పుడు శిల్పా ఇన్ఫ్రాటెక్ అనేది ఇది కొత్త పేరు కాదు, మేము కొన్ని ఏళ్లగా వింటున్నటువంటి పేరే. బట్ మీరు మాతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు కాబట్టి సో వీ వాంట్ యూ టు టెల్ అబౌట్ ద హిస్టరీ. అంటే ఎలా స్టార్ట్ అయింది, ఏంటి? సో Shilpa Infratech is a real estate company and one of the oldest company. We've been in the industry for 27 years. Our chairman is none other than my father-in-law, Sri Shilpa Mohan Reddy garu. He is ex-minister also, worked for United Andhra Pradesh. Basically ga land ni correct ga pick cheyadam ayanaki venatho pettina vidya. We have really high standing people in our company where I got to learn easy. I'm almost working for like 2 years now. Nee 2 years nunchi nenu chusedi entante when the chairman garu, when he picks a land, it is mostly customer centric. మనం ఒక ల్యాండ్ తీసినప్పుడు 10 ఏళ్ల తర్వాత దీని వాల్యూ ఎలా ఉంటుంది, కస్టమర్ ఎలా బెనిఫిట్ అవుతాడు, ఇట్స్ ఆల్వేస్ కస్టమర్ ఓరియంటెడ్. అండ్ ఆఫ్టర్ కస్టమర్ వీ మేక్ షూర్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్ గోస్ వెల్. డెలివరీ పాయింట్ అయి ఉండొచ్చు, డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, ఆల్ దిస్ వీఆర్ ఇన్ ద టాప్ అండి, టాప్ నాచ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై Shilpa is been sustaining in the market among the first 3 companies I should say in dual Telugu cities. మాకు ఫస్ట్ లో కొన్న కస్టమర్స్ కి తర్వాత 6 months తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్లాట్ చూసుకున్నప్పుడు we see a happy smile and we almost have 10,000 happy customers with us today. సూపర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క కస్టమర్ కావాల్సింది అదే కదండి, ఆన్ టైం డెలివరీ కావాలి, వాళ్ళ మొహంలో చిరునవ్వు. మీరు చెప్పినట్టుగా 10 years తర్వాత ముందుగా యాంటిసిపేట్ చేయడం అనేది చాలా తక్కువగా, రేర్ గా. దానికి ఉదాహరణ వచ్చేసి ఇఫ్ యు సీ రీసెంట్ గా శిల్పా ఫ్లైఓవర్ అని ఒక ఫ్లైఓవర్ కేటీఆర్ గారు ఓపెన్ చేశారు. శిల్పా ఫ్లైఓవర్ కి ఆ పేరు రావడానికి కారణం బ్యాక్ ఇన్ ద డే
ద విజనరీ హిమ్సెల్ఫ్ మై ఫాదర్ ఇన్ లా ఇస్ ద ఎక్స్పర్టీస్. అక్కడే చుట్టుపక్కల ఇప్పుడు ఐకియా, డెలాయిట్ ఆ మధ్యలో ఏరియాలో 66 acres అప్పట్లోనే డెవలప్ చేసేసారు. అండ్ దిస్ ఫ్లైఓవర్ ఈస్ గోయింగ్ త్రూ ద వెంచర్ వి డెవలప్డ్, అందుకనే శిల్పా ఫ్లైఓవర్ అయింది. సో దట్ ఈస్ లైక్ అ ల్యాండ్ మార్క్ నౌ. ఇప్పుడు చూసుకుంటే కరెంట్ గా వీఆర్ డూయింగ్ 5 వెంచర్స్ అండి. కరెంట్ రన్నింగ్ వెంచర్ వచ్చేసి శిల్పా బొటానికా అండి. ఇది శ్రీశైలం హైవే మీద ఉంది. ఇట్ ఇస్ 331 acres. సో ఫైనల్ గా రియల్ ఎస్టేట్ ఇస్ టేకింగ్ అ బూమ్ అండి. అండ్ భూదేవి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ నిలిచిపోతుంది, పెరుగుతూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా శిల్పా ఇన్ఫోటెక్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడికి భద్రత మా బాధ్యత. థ్యాంక్ యూ. అదే వాళ్ళ ట్యాగ్ లైన్ కూడా. సో హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి శిల్పాలో, యూ విల్ సీ ద ఫ్రూట్స్. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. డెవలప్మెంట్ కు స్కోప్ ఉన్న ఏరియాల్లో ఫ్యూచర్ ట్రెండింగ్ గా మారే చోట పూర్తి స్థాయి ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాపర్టీని దక్కించుకోవడం అంటే ఒక లక్కీ ఛాన్స్ ని కొట్టేయడం అనే చెప్పాలి. అటువంటి ప్రాపర్టీని మంచి ఆఫర్లో సొంతం చేసుకోవడం అంటే మరింత అదృష్టం అనే చెప్పాలి. గెట్ రెడీ ఫర్ దట్ లక్కీ ఛాన్స్ అంటోంది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఫార్చ్యూన్ వ్యూ సంస్థ ఇప్పటికే బూర్గుల్లా వద్ద 20 acres సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన హైవే ఆర్కిడ్స్ ప్రాజెక్ట్ తో ఎంతో మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే జోష్ లో రెసిడెన్షియల్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో టాప్ లీగ్ లో ఉన్న కొత్తూర్ జేపీ దర్గా వద్ద కొత్తగా గ్రీన్ వుడ్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గా గ్రీన్ వుడ్స్ రూపుదిద్దుకుంటోంది. బెంగళూరు హైవేపై డెవలప్మెంట్ స్పీడ్ యమజోరుగా ఉంది. ఇటు ఇండస్ట్రియల్ గా అటు రెసిడెన్షియల్ గా పోటాపోటీగా దూసుకుపోతోంది. హైదరాబాద్ కు కొత్తగా వచ్చే ఎంఎన్సీ కంపెనీలు, ఇండస్ట్రీల ఫోకస్ అంతా ఇటువైపే ఉంది. అందుకే బెంగళూరు హైవేకి చేరువగా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో విశాలమైన రోడ్లతో గ్రీన్ వుడ్స్ ప్రాజెక్టును ఫార్చ్యూన్ వ్యూ సంస్థ డెవలప్ చేస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇండస్ట్రీలకు అతి సమీపంలో ఉండే జేపీ దర్గా ఏరియాలో ప్రాపర్టీ అంటే హాట్ కేకులా మారింది. సో మీ గురించి ఒక పర్సనల్ ఒక స్టెప్ లోపలికి వచ్చి మాట్లాడితే, జస్ట్ ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్న మీరు ఎలా దీని మీద ఇంట్రెస్ట్ టర్న్ అయింది, ఎలా మీరు రియల్ ఎస్టేట్కి రావడం అండ్ సక్సెస్ఫుల్గా వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో? అంటే మేడం ఇది యాక్సిడెంటల్గా జరిగింది. యాక్చువల్లీ నేను ఐసిఐసిలో జాబ్ చేస్తున్నప్పుడు నాకు రియల్ ఎస్టేట్లో ఒక ఫ్రెండ్ మీటింగ్స్ రమ్మని చాలాసార్లు పిలుస్తుంటే వన్ ఫైన్ డే ఏదో డిన్నర్ ఏదో ఏర్పాటు చేసి మీటింగ్ ఏదో పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆన్ దట్ టైమ్ ఆ మీటింగ్లో నేను ఇన్స్పైర్ అండి. యాక్చువల్లీ ముందు నుంచి ఎప్పటి నుంచో ఎంటర్ప్రైనర్ అవ్వాలి, జాబ్ సెక్టర్ ఉండొద్దు, ఎంటర్ప్రైనర్ అవ్వాలన్న ఆలోచనలోనే ముందు నుంచి ఉన్నామండి. ఈ 15 years జర్నీలో ఒక 1000 acres పైనే ప్లాటింగ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నేను ఇండివిజువల్గా మన విజయదశమి అక్టోబర్ 5, 2022లో స్టార్ట్ చేయడం జరిగింది మేడం. స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గానే ఇది ఇప్పుడు సెకండ్ వెంచర్. హైవే ఆర్చిడ్స్ ఫస్ట్ వెంచర్, గ్రీన్ వుడ్స్ అనేది సెకండ్ వెంచర్. అండ్ ముంబై హైవేలో కూడా 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నామండి ఈ మంత్లోనే. ముంబై హైవేపై డెవలప్మెంట్ ఎంతో జోరు మీద ఉంది. ముఖ్యంగా సదాశివపేట ఏరియా అతి త్వరలోనే కీ లొకేషన్ గా మారబోతుంది. ఈ ఏరియాలో రెసిడెన్స్ ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది ఆశపడుతున్నారు. కస్టమర్ల అంచనాలకు తగ్గట్టు ముంబై హైవేకి చేరువలో చిల్లేపల్లిలో అన్ని వసతులతో భారీ విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ సంస్థ ధరణి హిల్స్ పేరుతో లేఅవుట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తుంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధర్నీ హిల్స్ గురించి చెప్పాలంటేనండి 105 ఎకరాల డిటిసిపి అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. ఇందులో 170 గజాల నుంచి 750 గజాల దాకా ప్లాట్స్ ఉన్నాయండి. ఇది అప్రూవల్స్ వచ్చేసి 50% డెవలప్మెంట్స్ తో రెడీగా ఉన్న వెంచర్ అండి. దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. దీన్ని 10,999 తో కోట్ చేస్తున్నామండి. నా ఆలోచన ఏంటంటే నేను ఫ్యూచర్లో 6,000 రూపాయలకు కూడా డిటిసిపి లేఅవుట్ ఇవ్వాలి. ఇప్పుడు 20,000 ప్రోడక్ట్ అమ్ముతున్నాము, ఫ్యూచర్లో 50,000 ప్రోడక్ట్ అమ్మొచ్చు. అంటే హై ఎండ్ పీపుల్కి ఇన్వెస్ట్మెంట్కి మా దగ్గర అవకాశం ఉంది. అలాగే చాలా తక్కువ బడ్జెట్లో అంటే ఒక 10 లక్షల్లో కూడా ప్లాట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నానండి. అది కూడా విత్ ఇన్ ఏ మంత్, ఒక 30 daysలో ఒక 100 acres లేఅవుట్ 10 లక్షల్లోనే డిటిసిపి అప్రూవల్తో ప్లాట్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. అది ఇస్తాం కూడా. మీ ఫార్చ్యూన్ వల్ల చాలా మంది ఫార్చ్యూన్ మారిపోతుంది. అండ్ ఇలాగే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్తో మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు అలా దూసుకెళ్ళిపోవాలని మా సైడ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వర్సటైల్ ప్రాజెక్ట్స్, వెరీ గుడ్ ప్లానింగ్.
ఇన్ని క్వాలిటీస్ కలగాల్సిన కంపెనీకే బ్రాండ్ వాల్యూ ఉంటుంది. రియాలిటీ రంగంలో స్టాండర్డ్స్ ఎప్పటికప్పుడు పెంచుతూ కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో మిగిలిన కంపెనీల కంటే 10 అడుగులు ముందుండడం వల్లే వాసవి ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఎదిగింది. కస్టమర్లు మెచ్చే టాప్ క్లాస్ ఫీచర్స్ తో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. డెవలప్మెంట్ లో టాప్ స్పీడ్ లో ఉన్న నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తోన్న స్కై టవర్ ప్రాజెక్టు వాసవి అట్లాంటిక్స్. కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ తో దీనిని గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. హైదరాబాద్ సిటీలో ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ ఉండే మెట్రోకు దగ్గరలో ప్రాపర్టీ అంటే హాట్ కేక్ అనే చెప్పాలి. అర్బన్ పీపుల్ ఆకాంక్షలకు తగ్గట్టు ఉప్పల్, బగాయత్ అండ్ ఎల్బీ నగర్ ఏరియాస్ లో మెట్రోస్ కు అత్యంత చేరువలో వాసవి గ్రూప్ 2 స్కై స్క్రాపర్స్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తూ ఉంది. ఉప్పల్, బగాయత్ లో 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్స్ తో ఐకానిక్ టవర్ గా మెట్రోపోలిస్ నిర్మిస్తోంది. మరోవైపు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు ఎదురుగా అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీగా 11 టవర్స్ 33 ఫ్లోర్స్ తో వాసవి ఆనంద నిలయం రెడీ అవుతోంది. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెజెంట్ మీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? మాకు నగరం నలుమూలల్లో, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నలుమూలల్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఐటీ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో వైడ్ రేంజ్ ఆఫ్ చాయిస్ కస్టమర్కు దొరుకుతుంది మా దగ్గరకు వస్తే కనుక. ఫస్ట్ నుంచి కూడా వాసవి గ్రూప్ మా ప్రత్యేకత అన్ని ఐకానిక్ ప్రాజెక్ట్స్ లొకేషన్ 3 బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ మేము చూసేది లొకేషన్ అండ్ లొకేషన్. యాక్చువల్గా ఎవరన్నా ప్రాజెక్ట్ టేకప్ చేసేటప్పుడు 2-3 విషయాలు చూస్తారు. మేము చూసే 3 విషయాలు కూడా లొకేషనే అండి. పర్ఫెక్ట్ లొకేషన్స్లో ఉంటే పబ్లిక్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో అందులో హోమ్ బయర్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. దే పర్చేస్ ద ప్రాజెక్ట్, ఇట్ విల్ బీ లైక్ అ లైఫ్ టైమ్ రిలీఫ్ ఫర్ దెమ్. అంటే ఈస్ట్లో ఉన్న వాళ్ళు, వెస్ట్లో ఉన్న వాళ్ళు, నార్త్లో ఉన్న వాళ్ళు, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ కన్వీనియన్స్ అనేది వాళ్ళకి బాగా వస్తుంది మేము ఎంచుకున్న లొకేషన్ బట్టి తీసుకుంటే కనుక. రేపటి డెవలప్మెంట్ను ఈ రోజే పసిగట్టగలిగే విజన్, అర్బన్ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ని అందుకునే ప్లానింగ్, రాజీ లేని క్వాలిటీతో కన్స్ట్రక్షన్, మార్కెట్లో మరెవరూ మెయింటైన్ చేయలేనంత స్టాండర్డ్స్, ఇవన్నీ ఉన్న రియాలిటీ సంస్థ కస్టమర్లకు మంచి దారి చూపిస్తుంది. ఇండస్ట్రీలో ఇంతటి కమిట్మెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్కే సాధ్యం. ప్రతి ప్రాజెక్ట్లో కస్టమర్లకు బెస్ట్ అందించాలనే ఒక లక్ష్యంతో గిరిధారి సంస్థ ముందుకు సాగుతోంది. గిరిధారి సంస్థ లేటెస్ట్ గా సిటీలో కీలక లొకేషన్ అయిన కిస్మత్పూర్ లో టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. అందరి కలల నగరం భాగ్యనగరమైన చుట్టుపక్కల జిల్లాల్లో అయినా కస్టమర్లకు లాభాల భాగ్యం దక్కే ఏరియాలను ముందే గుర్తించి అక్కడ ప్రాజెక్టులను ప్లాన్ చేసే సంస్థగా బ్రాండ్ వాల్యూ ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. రోడ్డు ఫెసిలిటీ మెరుగుపడడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ, వరంగల్, ముంబై హైవేలకు సమీపంలో ఉండే రియాలిటీ ప్రాజెక్టులకు కొత్త ఊపొచ్చింది. గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఈ ట్రెండ్ను ముందే ఎక్స్పెక్ట్ చేసి తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నారు. సార్, ఇప్పుడు మహబూబ్ నగర్లోని అండ్ వికారాబాద్లోని కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మేము ఆన్గోయింగ్ అవుతున్నాయి కదా, సో అది ఎంతవరకు వచ్చాయి సార్? అది మహబూబ్ నగర్లో ఆల్రెడీ గ్రీన్ కౌంటీ అనేది ఆ మహబూబ్ నగర్ ఆ ఏరియాకే #1 ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసినాం. దట్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి, అక్కడ విల్లా స్టార్ట్ అయిపోయినాయి, బ్రహ్మాండంగా మూవ్ అవుతా ఉంది. దట్ ప్రాజెక్ట్ అయితే గ్రీన్ కౌంటీ మహబూబ్ నగర్లో ఆల్రెడీ సీజన్ టౌన్ జడ్చలలో. అండ్ వికారాబాద్లో వచ్చేసి వీకెండ్ హోమ్స్ నిర్వాణ అనే ప్రాజెక్ట్ నేమ్. ఆల్మోస్ట్ వికారాబాద్ అంటే హైదరాబాద్కు నియర్ బై, ఫ్యూచర్ అంతా వికారాబాద్లో ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో కూడా
నేను చెప్పడం మా కస్టమర్లకు కానీ ఏదైనా ల్యాండ్ దొరికినా ఏదైనా విలా దొరికినా డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అండ్ వికారాబాద్లో చేసుకోండి. ఎయిర్పోర్ట్కి 1.5 hour జర్నీ కాబట్టి అది నంబర్ 1 అంటే ఫస్ట్ క్లాస్ ఏరియా కాబట్టి అందరికి నేను అడ్వైజ్ చేయడం కూడా జరుగుతాం. కిస్మత్పూర్లో కూడా ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందంటారు? మా గిరిదారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో గేటెడ్ కమ్యూనిటీ ఒక విల్లా ప్రాజెక్ట్ ప్రీమియం అంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేయబోతా ఉన్నాం. ఆ ప్రాజెక్ట్కు ఉన్న హైలైట్స్ ఏంటి అంటే హైదరాబాద్కు వితిన్ 10-15 minutes ఇన్ జూబ్లీస్ కానివ్వండి, అదే రకంగా ఎనీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎనీ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, నియర్ బై 10 minutesలో 15 minutesలో అక్కడ నుంచి మనం ఇక్కడ మూవ్ కావచ్చు. బై ద బై రాజేంద్ర నగర్ వచ్చేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఏరియా. మన ప్రాజెక్ట్ ఆనుకొని బిహైండ్ అంటే 6,000 acres ఓపెన్ ప్లేస్ ఉంది. అది కిర్బై గార్డెన్ అండ్ ఆఫ్టర్ దట్ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ అండ్ ఎంఎస్ఆర్ బౌండ్ వాటర్ స్టేబుల్ కూడా బాగుంటాయి. మంచి ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు మనం. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడమే భవిష్యత్తులో విజయానికి బాటలు వేస్తుంది. రియాలిటీ రంగంలో ఇది ఎంతో ముఖ్యం. ఇప్పుడు డెవలప్మెంట్ ఫోకస్ అయిన ప్రాంతంలో ప్రాపర్టీని సొంతం చేసుకోవడం అంటే రేపటి ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ ఉన్నట్టే. కరెక్ట్గా ఇలాంటి ప్లానింగ్తో ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆధారాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. షాద్ నగర్ సమీపంలో కొందుర్గు దగ్గర స్వర్గసీమ లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ సుకేతన. 100 acres పైగా భారీ విస్తీర్ణంలో DTCP అప్రూవ్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్ గా దీన్ని డెవలప్ చేయనుంది. స్వర్గసీమ లేటెస్ట్ ప్రాజెక్ట్ సుకేతన స్పెషాలిటీస్ గురించి ఈ సంస్థ అధినేత చంద్రశేఖర్ గారి మాటల్లో విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కస్టమర్లకు అధిక ప్రయోజనం అందిస్తున్న రియాలిటీ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. భూమిపైనే స్వర్గాన్ని తలపించేలా ప్రాజెక్టులను డెవలప్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ సంస్థ లేటెస్ట్ గా భారీ విస్తీర్ణంలో డెవలప్ చేస్తోన్న హౌసింగ్ ప్రాజెక్టు సుకేతన. సుకేతన ప్రాజెక్టులో కస్టమర్లకు స్పెషల్ అట్రాక్షన్ గా అన్ని వసతులతో కూడిన రిసార్ట్స్ సైతం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు భవిష్యత్తులో ఇక్కడ నివాసం ఉండే వారికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా ఇక్కడ ఓ స్కూల్ కన్స్ట్రక్షన్ చేసేందుకు సైతం తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హలో ఎవ్రీవన్, ప్రెసెంట్ మనతో ఉన్నారు స్వర్గసీమ ఎండి చంద్రశేఖర్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్, ఇప్పుడు ఈ సుకేతన ప్రాజెక్ట్ సక్సెస్ గురించి చెప్తారా? చాలా బుకింగ్స్ అయ్యాయి, చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అయితే మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళైనా ఏజెంట్స్ ఎక్స్క్యూజ్ అని ఇలా వేయలేరు. మార్కెటింగ్ వాళ్ళు లేకుండా డైరెక్ట్ గా కస్టమరే ప్రాపర్టీ కొనడం అనేది మా దగ్గర ఉన్న డిఫరెంట్ పద్ధతి అనమాట. మా దగ్గర ఎలాంటి ఏజెంట్లు కానీ మార్కెటింగ్ సంబంధించిన ఛానల్ పార్ట్నర్లు ఇలాంటివి ఉండవు. చాలా లిమిటెడ్ సిబ్బందితోటి మేము మా ప్రాపర్టీస్ ని కస్టమర్స్ కి విక్రయించడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే వేలాది మంది, వందలాది మంది మార్కెటింగ్ సిబ్బంది లేని కారణంగా కస్టమర్ కట్టే డబ్బు కంపెనీకే వస్తుంది. అందువల్ల మేము ధర చాలా తక్కువకి ఇవ్వగలుగుతున్నాం. నాకు తెలిసి అసలు రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా కూడా DTCP అప్రూవల్ ఉండి ఇన్ని వసతులు, ఇన్ని సౌకర్యాలు ఇచ్చే వెంచర్ లో, అందులో షాద్ నగర్ కి 23 kilometers, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి 17 kilometers, రీజనల్ రింగ్ రోడ్ కి 5 kilometers దూరంలో ఇంత తక్కువ ధరలో ఇవ్వగలిగిన వెంచర్ మరొకటి లేదు. మేము ప్రైస్ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్ పాలసీ ఉంటుంది. ఇలాంటి ఫిక్స్డ్ ప్రైస్ పాలసీ మెయింటైన్ చేసే కంపెనీ కూడా మాదేనండి. చాలా నిబద్ధతతోటి డెవలప్ చేస్తాం ప్రాజెక్టులు. అందువల్ల ఏంటంటే కొనుక్కున్న వాళ్ళకి భరోసా ఉంటుంది. మా గతంలో మేము చేసిన ప్రాజెక్టులు చూస్తే కూడా చాలా అద్భుతం అని చెప్పి ఎవరైనా బయట చూసినప్పుడు ఏంటారంటే బాగున్నాయి అంటారు వీడియోలు చూసినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వీడియోలో కన్నా లేకపోతే టీవీలో చూసిన విధంగా చాలా ఎక్కువ బాగుందని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటారు అనమాట. దీనికి కారణం ఏంటంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము, మేము మార్కెటింగ్ కోసం వేస్ట్ ఖర్చులు పెట్టాం. అందువల్ల ఏమవుతుందంటే ఆ 30% 25% తక్కువ ధరకి కస్టమర్కి డైరెక్ట్గా ఇవ్వగలుగుతున్నాం. డెవలప్మెంట్ పరంగా చూస్తే ఎవరు ఇచ్చిన దానికన్నా బెటర్ గానే ఉంది. మా ప్రైస్ బ్రాకెట్ లో 10,000 రూపాయల బ్రాకెట్ లో ఎవరు ఇంత డెవలప్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మేము అంత తక్కువకి ఇవ్వగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే మేము చాలా శ్రద్ధగా కస్టమర్కి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలని పెట్టుకున్నాం కాబట్టి తక్కువకి ఇవ్వగలుగుతున్నాం. మీరు కంపేర్ చేసుకుంటే కనీసం ఒక 2,000 రూపాయలు అదనంగా ఉంటుంది మా ధర కన్నా. మీరు నన్నైనా ఇంకొకళ్ళనైనా ఒకసారి చూసి అప్రైజ్ చేసుకొని బాగా రీజనబుల్ గా ఉందన్న తర్వాతే మీరు పర్చేస్ చేయండి. మా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రం మేము ఆ సేఫ్టీ గ్యారంటీ ఇవ్వగలం. థ్యాంక్ యూ అండి.
హైదరాబాద్ సిటీలో అతి తక్కువ టైంలోనే ప్రైమ్ లొకేషన్గా దూసుకెళ్లిన ఏరియా కోకాపేట్. ఐటీ పీపుల్ నివాసాలకు నెంబర్ 1 చాయిస్గా నిలిచిన ఈ ప్రాంతంలో నెంబర్ 1 ప్రాపర్టీస్ని డెవలప్ చేసిన సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వచ్చే పేరు పౌలమి. కోకాపేట్ ఏరియాలో విలాసానికి నివాసంగా, ఎమినిటీస్లో ఎదురు లేకుండా, బ్యూటీలో తిరుగే లేని విధంగా కోకాపేట్లో టాలెస్ట్ టవర్స్గా పౌలమి ఎస్టేట్స్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అవాంతా అండ్ పెలాజో. సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒక చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలకి నిలువెత్తు రూపం ఈ 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. వీటి స్ఫూర్తితో మరిన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేందుకు పౌలమి సన్నాహాలు చేస్తోంది. హాయ్ ప్రశాంత్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఆల్ వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోకాపేట్లో దే హ్యావ్ గాట్ 2 సూపర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో ముందుగా యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ ప్రాజెక్ట్స్ సార్. In the micro market of Kokapet, we have 2 residential projects and 1 commercial project. Residential projects la we have 1 mid-budget project which is Pavlumi Avante. Then we also have recently launched a premium project known as Pavlumi Palazzo, which is a premium 55-floor tower. Pavlumi Palazzo has 6,225 square feet apartment and 8,100. నాకు వచ్చిన డౌట్ సార్, ఇప్పుడు ఆ ప్రైస్కి విల్లా కూడా వచ్చే అవకాశం ఉంది. దెన్ వై దే హ్యావ్ టు గో ఫర్ ద ఫ్లాట్? విల్లా అంటే ఇంకా అప్రిషియేట్ అవుతుంది, యూ హ్యావ్ ద ల్యాండ్ వాల్యూ ఆల్సో, రైట్? సో వై? గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ప్రీమియం కస్టమర్స్ విల్లా. బట్ కోకాపేట్లో ఇప్పుడు మనము ఈ మార్కెట్లో మనం విలాస్ చేయలేం బికాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రైజెస్. విలాస్ ఇక్కడ ఎఫోర్డ్ చేయలేం కాబట్టి వీ హ్యావ్ లాంచ్డ్ Palazzo, which is an equivalent to villa. In fact, one of the USP of Palazzo is we have double-height balconies. Each balcony is about 1,000 square feet and the roof height is 24 feet. So it is like manaku villa lo baita lawn lo కూర్చుంటే మీరు ఎంట్లయితే ఎంజాయ్ చేస్తారో ఆ సిమిలర్ ఫీచర్ మనం ఇక్కడ Palazzo లో ఇవ్వగలం. చూసారు కదా ఇవాల్టి సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ లోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్. అంతవరకు సెలవు, నమస్కారం.